సో నూతన ఆరంభము పార్ట్ 5. సో దేవుడు చెప్తున్నాడు, గతాన్ని అంతా మర్చిపోండి, భవిష్యత్తు మీద భవిష్యత్తు మీద గుర్తు పెట్టుకోండి. గతంలో జరిగిన అన్నీ కూడా గతించిపోతాయి. ఏ ఒక్కదాన్ని కూడా మనం సరి చేసుకోలేము. కాబట్టి గతంలో జరిగిన చెడు అనుభవాలు ఏదైనా ఉంటే తీసేసి మన భవిష్యత్తు గురించి ఆలోచిద్దాం. గతంలోనే జీవించడం ఒక శాపము, గతంలోనే ఉండడం ఒక శాపము. దేవుడు మనకు మంచి భవిష్యత్తు ఇస్తాడు. అందుకే ఈ లోక మర్యాదను అనుసరించకండి. ఈ లోక మర్యాదను అనుసరించకుండా ఉత్తమమైనది ఏంటిదో తెలుసుకోండి అని అంటున్నాడు. ఉత్తమమైనది ఏంటిదో గ్రహించండి అని అంటున్నాడు. అలాగే మనందరం క్రీస్తులో ఉన్నప్పుడు ప్రతిరోజు నూతన క్రియనే, ప్రతిరోజు నూతన ఆరంభమే మనందరికీ కూడా. సో ప్రతిరోజు కూడా మనం నూతనంగా ఉద్భవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో పాతయన్నీ గతించిపోతాయండి. ఇక మన జీవితం ఇలాగే ఉంటుందని ఎప్పుడు అనుకోవద్దు. ఏ క్షణాల్లో దేవుడు ఏ అద్భుతం చేస్తాడో తెలియదు. నువ్వు ఆశ కలిగి ఉండాలి, కానీ విశ్వాసంతో ప్రార్థించాలి. కానీ దేవుడు ఎప్పుడు ఏ అద్భుతం చేస్తాడో, ఏ మిరాకిల్ చేస్తాడో తెలియదు. సో కాబట్టి ఆశ కలిగి ఉండండి, దేవుడికి ప్రార్థించండి. ఈ జీవితాన్ని మార్చమని, మనసుని మార్చమని, ఆలోచించే విధానాన్ని మార్చమని. ఇప్పటి వరకు నాకు నచ్చినట్టు బ్రతికాను ప్రభువా, ఇప్పటి నుంచి నీకు నచ్చినట్టు బ్రతకాలని ప్రార్థించండి. సో దేవుడు తప్పకుండా ఆ మనస్సుని, ఆ ఆలోచనలను, ఆ తలంపులను ఇస్తాడు. ట్రాన్స్ఫర్మేషన్, మనం కూడా ఎప్పటికప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి. ప్రతిరోజు మనం నూతనంగా ఉండాలి. ప్రతిరోజు నిన్న వారే వాళ్ళే ఉండకూడదు. ప్రతిరోజు ఎంతో కొంత నేర్చుకోవాలి. ప్రతిరోజు ఎంతో కొంత జ్ఞానంలో ఎదగాలి. ప్రతిరోజు ఎంతో కొంత ఆత్మీయతతో ఎదగాలి. ప్రతిరోజు కూడా మనల్ని మనము సరి చేసుకోవాలి. ప్రతిరోజు కూడా మనల్ని మనము సరిదిద్దుకోవాలి. ప్రతిరోజు కూడా మనల్ని మనము మార్చుకోవాలి. సో దట్ ఈస్ ద న్యూ బిగినింగ్. సో నిన్న వలె ఈరోజు ఉన్నావు, అప్పుడు నీకు న్యూ బిగినింగ్ కాదు. నిన్న వలె కాకుండా ఈరోజు ఇంకా కొత్తగా మారావు, అప్పుడే నీకు న్యూ బిగినింగ్ వస్తుంటుంది. సో కాబట్టి నూతన ఆరంభము చూద్దాము దేవుడు ఏం మాట్లాడుతున్నాడు. సో 1 యోహాను 9 9 మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయను. సో కొత్తగా చేస్తా అంటున్నాడు, పవిత్రులుగా చేస్తా అంటున్నాడు, సమస్త దుర్నీతి నుంచి విడుదల చేస్తా అంటున్నాడు. ఇక నువ్వు పాతవాడిలాగా ఉండవు, కొత్తవాడిలాగా, కొత్తదానిలాగా ఉంటావు. సో నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమిస్తాడు. చూసారా, మన గతాన్నంతా తుడిచివేస్తాడు. గతంలో 100 తప్పులు చేసిన, 10,000 పాపాలు చేసిన ఆయన వాటన్నిటిని తుడిచివేస్తాడు. ఆయన ఎప్పుడు జ్ఞాపకం చేసుకోడండి. మన దేవుడు గతానికి సంబంధించిన దేవుడు కాదు. సో అంటే గతంని ఎప్పుడు కూడా ఆయన గుర్తు చేసుకోడు. ఇప్పుడు మనం 100 తప్పులు, 1000 తప్పులు చేసినా కూడా వాటన్నిటిని తుడిచివేస్తాడు. అలానే తప్పులు చేయమని నేను ఎంకరేజ్ చేయట్లేదు, అలానే తప్పులు చేయమని నేను ఎంటర్టైన్మెంట్ చేయట్లేదు. కానీ మనం ఒకవేళ తెలిసి కానీ తెలియక కానీ దేవుడికి విరోధంగా ఎన్నో తప్పులు చేస్తాము కాబట్టి. సో ఎన్ని చేసినా కూడా దేవుడు మన మన తప్పులన్నిటిని తుడిచివేస్తాడు. అంటే ఇక పాస్ట్ని ఆయన ఎరేస్ చేస్తాడు, ఆ శక్తి ఉంది ఆయనకు. సో కాబట్టి నువ్వు కూడా నీ గతాన్ని ఎరేస్ చేసుకో అని అంటున్నాడు దేవుడు. సో మనము పాపం చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధముగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. సో మన అనుకుంటారు చాలామంది, నేనే తప్పు చేయట్లేదు, నేనే పొరపాటు చేయట్లేదు, నేనే పాపం చేయట్లేదు, నేనే దోషం చేయట్లేదు. మనిషికి మనిషి ఎప్పుడు అనుకోవద్దండి. మనకు మనం నీతిమంతులుగా ఎప్పుడు ఎంచుకోవద్దు, మనకు మనం పరిశుద్ధులుగా ఎప్పుడు ఎంచుకోవద్దు, మనకు మనం కరెక్ట్ అని ఎప్పుడు అనుకోవద్దు. సో దేవుడు కరెక్ట్ అంటే కానీ మనం కరెక్ట్ కాము, దేవుడు నీతిమంతుడు అంటేనే కానీ మనం నీతిమంతులం కాము, దేవుడు పరిశుద్ధుడు అంతే కానీ మనం పరిశుద్ధులం కాము అన్నాడు. నోవాహుని చూశాడు, నోవాహు నువ్వే నా ఎదుట నీతిమంతుడుగా కనపడ్డావు. సో అలా దేవుడే సాక్ష్యం ఇవ్వాలి. సో ఆ రోజు యేసయ్యను చూశాడు తండ్రి, చూసి ఈయన నా ప్రియకుమారుడు, నేను సంతోషిస్తున్నాను అని అన్నాడు. దావీదుని చూశాడు, దావీదు నువ్వు నా హృదయానుసారుడివి అన్నాడు. అబ్రహాంని చూశాడు, అబ్రహాము నువ్వు నా స్నేహితుడివి అన్నాడు. సో దేవుడు యాక్సెప్ట్ చేయాలి, దేవుడే మనల్ని నీతిమంతుడిగా చేయాలి, దేవుడే మనల్ని పరిశుద్ధుడిగా యాక్సెప్ట్ చేయాలి. అంతేకాని మనము పాపం చేయలేదని చెప్పుకొని ఆయన మనకు అబద్ధం చేయవారమగుదము. సో మనము ఎప్పుడు కూడా తప్పు చేయలేదు, పాపం చేయలేదని అనుకోవద్దు. దేవుడి దృష్టికి మనం ఎన్నో తప్పులు, మన తల వెంట్రుకలు ఎన్నున్నాయో మన ప్రతి సంవత్సరంలో అన్ని తప్పులు చేస్తున్నాము దేవుడికి వ్యతిరేకంగా. సో అయినా కూడా ఆయన నిర్మూలిస్తున్నాడు, క్షమిస్తున్నాడు. అయినా కూడా ఆ గతాన్ని అంతా కూడా తుడిచివేస్తున్నాడు. సో చూసారా, గొప్ప ధన్యత, మన దేవుళ్ళు ఒక స్పెషాలిటీ ఉంది.
మనందరిలో ఆ స్పెషాలిటీ లేదు. ఎందుకు మనం ఆ దేవుణ్ణి అనుసరించట్లేదు కాబట్టి. మనందరం కూడా 10 సంవత్సరాల క్రితం జరిగిన నష్టాన్ని, 15 సంవత్సరాల క్రితం జరిగిన నష్టాన్ని, 5 సంవత్సరాల క్రితం జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకొని బాధపడి అలాగే గతంలోనే ఉండిపోతున్నాము. కానీ దేవుడు ఏమంటాడు, నువ్వు అయినా పర్లేదురా బాబు, నువ్వు వాటన్నిటిని వదిలేసి నేను నీకు ఈ రోజు నుంచి ఘనతనిస్తాను, ఈ రోజు నుంచి నీకు శక్తినిస్తాను, ఈ రోజు నుంచి నీకు జీవితాన్ని ఇస్తాను, జీవనాన్ని ఇస్తాను, ఈ రోజు నుంచి నీకు నూతన ఆరంభం ఇస్తాను, కొత్త జీవితాన్ని ఇస్తాను, దాని గురించి మీరు ఆలోచింపరా అని అంటున్నాడు. సో నేను ఇస్తాను కదా, అయిందేదో అయిపోయింది. ఐఎమ్ రెడీ టు డూ ఎవ్రీథింగ్ న్యూ. ఐ కెన్ డూ ఎనీథింగ్. నథింగ్ విల్ బి ఇంపాసిబుల్ ఫర్ మీ. నాకు అసాధ్యమైనదంటూ ఏది లేదని అంటున్నాడు దేవుడు. సమస్తము సాధ్యము. నిన్ను నూతనంగా మారుస్తాను, నీ జీవితాన్ని నేను మారుస్తాను, నీ భవిష్యత్తును నేను మారుస్తాను, నీకు బంగారు బాట వేస్తాను అని దేవుడు అంటున్నాడు. సో చెప్పండి, దేవుడికి కెపాబిలిటీ లేదా? కొత్త ఆకాశాన్ని, కొత్త భూమిని సృష్టించగలిగే కెపాసిటీ ఉన్న దేవుడు, పవర్ ఉన్న దేవుడు మన లైఫ్ని కొత్తగా సృష్టించలేడా? సృష్టించగలుగుతాడు. ఆశతో ప్రార్థించాలి, ఆకలితో దాహంతో ప్రార్థించాలి, కంటిన్యూస్గా ప్రార్థించాలి, ఎడతెగక ప్రార్థించాలి. అప్పుడు దేవుడు నీ సిన్సియారిటీని చూసి, నీ యొక్క ఇంటెన్షన్ చూసి దేవుడు బ్లెస్ చేస్తాడు. సో కీర్తన గ్రంథము 107 అధ్యాయం 1 వచనము. సో నూతన ఆరంభంలో దేవుడు అంటున్నాడు, నేను దయాళుడను. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. చూసారా, ఆయన కృప నిత్యముండును. ఓన్లీ ఈ సంవత్సరమే కాదు, గత సంవత్సరం మాత్రమే కాదు, ఈ సంవత్సరం కూడా ఆయన కృప ఉంటుంది. ప్రతి క్షణము, ప్రతి సెకను మన మీద ఆయన కృప నిరంతరం ఉంటుంది. చాలామంది ఒకరికి అపోహ ఉంది, ఏంటిదంటే కష్టాలు వచ్చినప్పుడు దేవుడి మీద నాకు కృప పోయిందేమో అనుకుంటారు. లేదండి, ఆ కష్టాల్లో కూడా దేవుడి యొక్క కృప మనకు తోడే ఉండి ఆ కష్టాలను దాటిస్తాడు. ఇప్పటి వరకు మనకు ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో బాధలు వచ్చాయి, ఎన్నో సమస్యలు వచ్చాయి. వాటన్నిటిని దాటుకొని వచ్చామా లేదా? ఎందుకు దాటుకొని వచ్చాం? దేవుడి యొక్క కృప ఆ కష్టాల్లో కూడా తోడున్నందుకు. కాబట్టి అందుకే నేను చెప్పాను ప్రార్థించమని. అయ్యా ప్రభు, నా కష్టాల్లో తోడున్నావు, నా కన్నీళ్లలో తోడున్నావు, నా బాధలో, నా అవమానాల్లో, నా నిందలో, నా యొక్క నష్టాల్లో తోడుగా ఉన్నావు. థ్యాంక్ యూ ప్రభువా అని ప్రార్థించమని చెప్పాను. సో అందరికీ అపోహ ఏంటిదంటే, ఏ కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో అని. లేదండి, ఆ కష్టాల్లో, ఆ బాధలో కూడా దేవుడు చేయి పట్టుకొని ముందరికి నడిపించి ఆ కష్టాల నుంచి, సముద్రం నుంచి బయటికి లాగుతాడు ఆయనే. సో అప్పుడు కూడా ఆయన కృప ఇంకా ఉంటుంది. సో ఆయన కృప నిరంతరం ఉంటుంది, ఎడతెగక ఉంటుంది. అందుకే ఆయనకు మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి. సో నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడు దేవుని బతిమాలుకొని ఎడల. సో జాగ్రత్తగా దేవుని వెతకమంటున్నాడు. సో నూతన ఆరంభం కావాలంటే నువ్వు దేవుణ్ణి ఎక్కువసేపు గడపాలి, దేవుణ్ణి జాగ్రత్తగా వెతకాలి. సర్వశక్తి గల దేవుణ్ణి బతిమాలుకొని ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన యందు నీ శ్రద్ధ, ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగ్గట్టుగా నివాస స్థలము వర్ధిల్ల చేయును అంటున్నాడు. చూడండి ఎంత గొప్ప వాగ్దానము. నిశ్చయంగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతా అంటున్నాడు. ఎప్పుడు? నీ పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిన్ను నువ్వు మార్చుకో, నీ హృదయాన్ని మార్చుకో, నీ తలంపుల, నీ ప్రవర్తన ఆయనకు నచ్చాలి. ఈవెన్ నాది కూడా అనుకో, మనందరి ప్రవర్తన ఆయనకు నచ్చాలి, మనందరి బిహేవియర్ ఆయనకు నచ్చాలి, ఆలోచించే విధానం, మాట్లాడే విధానం ఆయనకు నచ్చాలి. నచ్చినప్పుడు నిశ్చయంగా ఆయన మన యందు ఏం చేస్తాడట? శ్రద్ధ నిలుపుతాడట. అంటే మన మీద కాన్సన్ట్రేషన్ పెట్టి నీ నీతికి తగినట్టుగా. చూసారా, మన నీతిని తగ్గట్టుగా రివార్డ్ ఇస్తాడు, మన పరిశుద్ధతను తగ్గట్టుగా రివార్డ్ ఇస్తాడు. మన యొక్క క్యారెక్టర్ బిహేవియర్ని బట్టి, నేను అందుకే చెప్పాను, మన నీతిని బట్టి, మన క్యారెక్టర్ బట్టి, బిహేవియర్ బట్టి, మన యొక్క ఇంటెన్షన్స్ బట్టి, మన యొక్క ఆలోచించే విధానం, మాట్లాడే విధానాన్ని బట్టే మనల్ని ఆశీర్వదించబడతాం. అందుకే మన బ్రతుకు బాగుండాలంటే మన బుద్ధి బాగుండాలి. మన బుద్ధి మారినప్పుడే మన బ్రతుకు మారుతుందని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. అదే ఇది, నీ నీతికి తగ్గట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను. చూసారా, ఇక్కడ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నీ వల్లనే నీ కుటుంబం బాగుపడుతుంది అంటున్నాడు. సో ఇప్పుడు చెప్పండి, మనం ఎవరిని బ్లేమ్ చేస్తున్నాం? చుట్టూన్న సమాజాన్ని బ్లేమ్ చేస్తున్నాం, దేవుణ్ణి బ్లేమ్ చేస్తున్నాం, అపవాదిని బ్లేమ్ చేస్తున్నాం, అందరినీ బ్లేమ్ చేస్తున్నాం మనం. సో ఒకటి, మనం ఒక మనిషి గొప్పవాడయ్యాడంటే 100 కారణాలు ఉంటాయి, కాకపోయాడంటే కూడా 100 కారణాలు ఉంటాయి. ఒక మనిషి గొప్పవాడయ్యాడంటే అది వాడి ఇంటెన్షన్ అలా ఉంది కాబట్టే గొప్పవాడయ్యాడు. కాలేకపోయాడంటే వాడికి ఆ ఇంటెన్షన్ లేదు కాబట్టే కాలేకపోయాడు. అందుకే దేవుడు నీ నీతిని తగ్గట్టుగా నీ నివాస స్థలం వర్ధిల్ల చేయను అంటున్నాడు. సో అందుకే మనం నీతిలో ఎదగాలి.
సో చెప్పడం జరిగింది. నిన్న కూడా ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. ఒక మనిషి గొప్పవాడు కావడానికి వాడే కారణం అని. సో ఒకటి మనం ఆలోచించాలి. ఇంకా నేను ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నాను? ఇంకా నేను ఎందుకు నూతన జీవితాన్ని చూడలేకపోతున్నానని క్వెషన్ ఏసుకోవాలి. మనకు మనము క్వెషన్ ఏసుకోవాలి. అప్పుడు దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. సో ఇక్కడ ఆయన మన మీద కాన్సంట్రేషన్ పెట్టి మన నీతికి తగ్గట్టుగానే మన నివాస స్థలంను వర్ధిల్ల చేస్తాను. అంటే మన కుటుంబాన్ని వర్ధిల్ల చేస్తా అంటున్నాడు. మన ఫైనాన్సెస్ని వర్ధిల్ల చేస్తా అంటున్నాడు. సో కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు మనది మనమే ఇప్పుడు ఈవెన్ మనం బ్లెస్ కాలేదంటే అది మనల్ని మనమే బ్లేమ్ చేసుకోవాలండి. ఎవరిని బ్లేమ్ చేయొద్దు. అంటే మనం మనల్ని బ్లేమ్ చేసుకోవాలంటే క్వశ్చన్ వేసుకోవాలి. ఎందుకు వై ఇట్ ఈస్ నాట్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్. సో అందుకే చెప్పాను నిన్న ఒక సందర్భంలో ఒక ముఖ్యమంత్రి ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు, ఒక వ్యక్తి ప్రధానమంత్రి అయ్యాడు అంటే వాళ్ళ మనస్సంకల్పం బాగుంది, వాళ్ళ ప్రయత్నాలు బాగున్నాయి కాబట్టి ఆ లెవెల్కి వెళ్ళగలిగారు. కాబట్టి శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలము వర్ధిల్ల చేయను. సో ఇప్పుడు అర్థమవుతుంది కదా, మనమే కారణం, మన ఆశీర్వాదానికి కారణం మనమే, మనం ఆశీర్వదించబడకపోవడానికి కారణం మనమే. సో డోంట్ బ్లేమ్ ఎనీబడి. అప్పుడు నీ స్థితి మొదటి కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. చూడండి మన దేవుడు ఓవర్ నైట్లో ఎప్పుడు ఎవరిని బ్లెస్ చేయడండి. అబ్రహాంని తీసుకోండి, యాకోబుని తీసుకోండి, ఇస్సాకుని తీసుకోండి, యోసేపుని తీసుకోండి, దావీదుని తీసుకోండి, అలాగే డానియల్ని తీసుకోండి, ఎవరినైనా సొలొమోన్ ఎవరినైనా తీసుకోండి. ఎవరినైనా నన్ను తీసుకున్న, మిమ్మల్ని తీసుకున్న, గొప్ప ప్రవక్తలను తీసుకున్న, మ్యాన్ ఆఫ్ గాడ్స్ని తీసుకున్న, దేవుడు మాత్రం ఆశీర్వదించడం మొదలు పెడితే మాత్రం కొద్ది కొద్దిగా ఆశీర్వదిస్తాడండి. ఎందుకంటే గర్వం వచ్చేస్తుంది, లేకపోతే ఆశీర్వాదాన్ని మనం హ్యాండిల్ చేయలేము. కొంత నేర్పించి ఇంకొంత స్టెప్ పైకి తీసుకెళ్తాడు. ఒక్కొక్క స్టెప్ ఇప్పుడు మనం ఒకటేసారి ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కి దూకలేము కదా. ఒక్కొక్క స్టెప్ ఎక్కుకుంటూ మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తాము. అది సేఫ్ మనకు ఎప్పుడైనా కూడా. అంతేకాని డైరెక్ట్ కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి దూకితే ఏమవుతుంది, పండ్లు రాలిపోతాయి, మన కాళ్ళు చేతులు విరుగుతాయి. అలాగే దేవుడు కూడా నీ స్థితి మొదటి కొద్దిగా నుండి నన్ను కొంతగా స్టార్ట్ చేస్తాడు దేవుడు. తుదను నీవు మహాభివృద్ధి పొందుదు, కొద్ది కొద్దిగా నిన్ను అభివృద్ధి పరుస్తాడు. సో కాబట్టి మనం చేయాల్సింది దేవుల్లో ఇంకా ఆయనకు నచ్చినట్టుగా ఉంటే సరిపోతుంది. నువ్వు అలా ఉంటే నేను ఇలా బ్లెస్ చేస్తానని అంటున్నాడు. మనము నిన్నటి వారమే. సో చూసారా, కానీ మళ్ళీ మనం నిన్నటి గురించి ఆలోచిస్తాము, నిన్నటి విషయాల గురించి ఆలోచిస్తాము, నిన్నటి విషయాల గురించి వదిలేయాలి. ఏ రోజుదే ఆ రోజుకి వదిలేయాలండి. ఎక్కడ ముచ్చట అక్కడే వదిలేసాలి. ఏ రోజు కీడు ఆ రోజుకే వదిలేయాలి. మళ్ళీ నీకు నూతన ఆరంభం రావాలంటే ఈ రోజు నుంచి మళ్ళీ మొదలు పెట్టాలి. నిన్నటి వరకు ఒక డిజాస్టర్ ఉంది నీ లైఫ్లో, ఆ డిజాస్టర్ గురించి ఆలోచించకు. వాట్ నెక్స్ట్ అని క్వశ్చన్ వేసుకోవాలి ఎప్పుడైనా కూడా. ఓకే, నేను ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నాను, రిజెక్ట్ అయ్యాను, వాట్ నెక్స్ట్? ఓకే, ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాను, తర్వాత వాట్ నెక్స్ట్? తర్వాత బిజినెస్లో ఫెయిల్ అయింది, వాట్ నెక్స్ట్? సో అంటే నువ్వు ఆగద్దు, ఆ నెక్స్ట్ లెవెల్ ఆలోచించుకుంటే ముందరికి వెళ్తూనే ఉండాలి. వాట్ నెక్స్ట్ అని ముందరికి వెళ్తూనే ఉండాలి. ఓకే, అవమానం వచ్చింది, అయితే ఏంటి నెక్స్ట్? నేనేం చేయాలి నెక్స్ట్? దాని తర్వాత నేను సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాను ఒక స్టూడెంట్గా, అయితే నేనేం చేయాలి నెక్స్ట్? సో మినిస్ట్రీలో నేనేం చేయాలి నెక్స్ట్? ఓకే, ఇవన్నీ జరుగుతున్నాయి, చెడు జరుగుతుంది, కీడు జరుగుతుంది, అయితే ఏంటి నెక్స్ట్ ఏంటిది? సో ఆగద్దు. కాలం మన కోసం ఆగనప్పుడు మనం కూడా కాలం కోసం ఆగద్దు, దేనికోసం ఆగద్దు. మనం కూడా కాలంతో పాటు ప్రయాణించాలి. కాలం పరిగెడితే మనం పరిగెత్తాలి, కాలం నడిస్తే మనం కూడా నడవాలి. ఇంకా మళ్ళీ నిన్నట్లాగానే ఉంటే కాలం నీకంటే ముందుగా పరిగెడుతుంది, నువ్వు కాలం కంటే అక్కడే ఆగిపోతావు. నేను చాలామందిని చూశాను, 5 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల క్రితం అక్కడే ఆగిపోయారు చాలామంది కూడా. వాళ్ళ జరిగిన నష్టాన్ని తలుచుకొని అలాగే ఉన్నారు. ఓకే, నష్టం వచ్చింది, వాట్ నెక్స్ట్? నెక్స్ట్ నేను ఏం చేయాలి? బాధ వచ్చింది, నెక్స్ట్ ఏం చేయాలి? అవమానం వచ్చింది, నెక్స్ట్ నేను ఏం చేయాలి? సో అలా ముందరికి వెళ్ళాలి. అంటే కాలంతో పాటు నువ్వు కూడా నడుస్తూ ఉండాలి. ఆగిపోద్దు. డోంట్ స్ట్రక్ దేర్. ఎప్పుడు అక్కడ ఆగిపోద్దండి. సో అందుకే మనము నిన్నటి వారమే, మనకు ఏమీ తెలియదు. భూమి మీద మన దినములు నీడవలేనున్నవి. చూసారా, దినములు గడిచిపోతున్నాయి కానీ మనం ఆశీర్వదించబడట్లేదు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ మనం ఆశీర్వదించబడట్లేదు. భూమి మీద మన దినములను నీడవలేనున్నవి. సో వెళ్తున్నాయి, పాస్ ఆన్ అవుతున్నాయి, వెళ్ళిపోతున్నాయి. సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి, నెలలు వెళ్ళిపోతున్నాయి. బట్ ఇంకా బ్రతుకు అలాగే ఉంటుంది, ఇంకా జీవితం అలాగే ఉంటుంది, ఇంకా ఆశీర్వదించబడట్లేదు. ఇంకా ఎక్కడేసిన గొంగలు ఎక్కడే ఉన్నట్టుగా మన జీవితం అలాగే ఉంటుంది. ఎందుకు? మనము నిన్నటి వారమే. సో నిన్న దానిని నువ్వు వదిలేస్తే కానీ ఈరోజు నీ బ్రతుకు బాగుండదు. ఈ రోజు నుంచి నువ్వు మార్చుకుంటే రేపు భవిష్యత్తు బాగుండదు. సో మార్చుకోకపోతే, సో ఈరోజు భవిష్యత్తు బాగుండాలంటే ఈరోజు మనం బాగుండాలి. ఈరోజు బాగుండాలంటే మనం బాగుపడాలంటే మనం మాట్లాడే విధానాలన్నీ మార్చుకోవాలి.
సో రిన్యూ ఎవ్రీ డే యూ షుడ్ రిన్యూ. బెటర్ పర్సన్గా మారాలి. ప్రతిరోజు మనం బెటర్ పర్సన్గా మారాలి. ప్రతి దినము మనం ఎలా కావాలి? బెటర్ పర్సన్గా మారాలి. అది అది ఉత్తమం మనకే. అది ఉత్తమం మనకే. వాషౌట్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మన స్థితి మొట్టమొదటిగా కొద్దిగా ఉన్నను దేవుడు మనందరినీ కూడా మహాభివృద్ధి పొందిస్తాడు. సో అందుకే ఎలా ఎప్పుడు మహాభివృద్ధి పొందుస్తాడు? ఇక్కడ ఒక వాక్యం చెప్పాడు దేవుడు. ఏమని? వన్ సెకండ్. నీ యందు శ్రద్ధ, నీ నీతిని తగినట్టుగా నీ నివాస స్థలము వర్ధిల్ల చేయను. అంటే ఈరోజు నువ్వు బెటర్ పర్సన్గా ఉన్నావు. సో దేవుడు కొంచెం బ్లెస్ చేస్తాడు. రేపు ఇంకా బెటర్ పర్సన్గా మారావు, ఇంకా బ్లెస్ చేస్తాడు. ఇంకా 1 year తర్వాత ఇంకా బెటర్గా మారావు, ఇంకా బ్లెస్ చేస్తాడు. 2 years తర్వాత ఇంకా బెటర్గా మారుతున్నావు, ఇంకా నీతిలో వర్ధిల్లుతున్నావు, ఇంకా పరిశుద్ధతలో వర్ధిల్లుతున్నావు, ఇంకా బెటర్గా మారుస్తాడు. లేదు ఇక మెల్లిమెల్లిగా నీ బెటర్తనం తగ్గిపోతుంది, మంచితనం తగ్గిపోతుంది, నీతి తగ్గిపోతుంది, పరిశుద్ధత తగ్గిపోతుంది. సో అలాగే నీ ఆశీర్వాదం అక్కడే ఆగిపోతుంది. సో నీ నీతిని బట్టి ఆయన ఆశీర్వదిస్తాడు. నీ నీతి పెరుగుతుందా, నువ్వు కూడా అలాగే ఆశీర్వదించబడతావు. మన పరిశుద్ధత పెరుగుతుందా, అలాగే ఆశీర్వదించబడతావు. సో మన నీతిని బట్టి ఆయన ఆశీర్వదిస్తా అంటున్నాడు. ఎలా ఆశీర్వదిస్తాను? కొద్ది కొద్దిగా ఆశీర్వదిస్తా అంటున్నాడు. అందుకే దేవుడు ఎప్పుడైనా చెక్ చేస్తాడండి. నేను చెప్తున్నా కదా, ఈ దేవుడి చేత ఆశీర్వదించబడ్డ వాళ్ళు గొప్ప వాళ్ళు, నిజంగా గొప్ప ధన్యులు. ఎందుకంటే దేవుడు ఆచితూచిస్తాడు, చెక్ చేస్తాడు, కొన్ని కొన్ని చెక్ లిస్ట్ పెట్టుకుంటాడు. ఈ విషయాలలో మనం అన్ని సాటిస్ఫై చేస్తేనే దేవుడు ఇస్తాడు. సో అలా చెక్ లిస్ట్ పెట్టుకొని వీడి నీతిలో వర్ధలు ఆశీర్వాదం, పరిశుద్ధలో ఆశీర్వాదం. సో అలా ఈ దేవుడి చేత ఆశీర్వదించబడడం గొప్ప ధన్యత. ఎవరిని ఆశీర్వదిస్తారంటే ఒక పోకిరి వాళ్ళను, ఒక దొంగలను, ఒక మోసగాళ్ళను దేవుడు ఎప్పుడూ కూడా ఆశీర్వదించడండి. ఒక అబ్రహాంని ఎలా ఆశీర్వదించాడు? ఆయనను చెక్ చేసి ప్యూరిఫై చేసి ఆశీర్వదించాడు. సో ఒక స్టేజ్ వచ్చే వరకు ఒక వజ్రంలాగా మారుతాం మనము, ఒక బంగారంలాగా మారుతాము, మేలిం బంగారంలో ఒక ఆభరణంలాగా మారుతాము. సో దేవుడు అలా మనల్ని ప్యూరిఫై చేసి ఆశీర్వదిస్తాడు. సో అందుకే ఈ దేవుడి చేత ఆశీర్వదించబడిన వాళ్ళు చాలా గొప్ప ధన్యత. ఎందుకంటే ఆయన ఒక సర్టిఫికేట్ ఇచ్చేసినట్టే ఈ దేవుడి చేత ఆశీర్వదించబడడం. సో కాబట్టి మనము ఏమీ తెలియదు, భూమి మీద మన దినములు నీడ వల్లే ఉన్నవి. సో నీడ ఎలా గతించిపోతుందో మన జీవితాలు కూడా అలాగే గతించిపోతున్నాయి. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. సో భూమిని ఆకాశాన్ని సృజించినవాడు మనల్ని కొత్తగా సృజించగలుగుతాడు. సో గాడ్ ఈజ్ అవర్ క్రియేటర్. హీ హాజ్ అనదర్ నేమ్ యాజ్ ఎ క్రియేటర్. ఆయనకు ఇంకొక పేరు ఉంది, క్రియేటర్ అని, సృష్టికర్త అని. సో మనల్ని మళ్ళీ సృష్టించగలిగే శక్తి దేవుడికి ఉంది. సో మనకు ఎవరికి సహాయం వస్తుంది? దేవుడి దగ్గర నుంచే సహాయం వస్తుంది. సో ఆయన భూమి ఆకాశాలను సృజించిన వాడు. సో కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? సో గాడ్ ఈజ్ అవర్ హెల్పర్. సో నువ్వు అడుగు దేవుణ్ణి, సహాయం చేయి ప్రభువా అని. ఏ విషయంలో సహాయం చేయమని? మారడానికి సహాయం చేయమని, మార్పు చెందడానికి సహాయం చేయమని, ఆశీర్వదించబడడానికి సహాయం చేయమని, సంపాదించుకోవడానికి సహాయం చేయమని, ఇంకా ఇంకా అన్ని విషయాలలో వర్ధిల్లడానికి సహాయం చేయమని అడగండి. మన ప్రయత్నానికి దేవుడు మన ప్రార్థనకు ప్రయత్నం తోడు అండి. ఒకటండి, మళ్ళీ చెప్తున్నాను, మన ప్రయత్నం లేకుండా, ప్రార్థన లేకుండా దేవుడు కూడా ఏమీ చేయలేడు. సో మన ప్రయత్నం కూడా గట్టిగా ఉండాలి, మన ప్రయత్నం కూడా చాలా ఎక్కువగా ఉండాలి. బైబిల్లో కూడా మీరు ఏ ప్రవక్తను చూసినా కూడా వాళ్ళు ప్రయత్నించకుండా ఏది పొందుకోలేదు. లైఫ్లో కూడా ఎవరు కూడా ప్రయత్నించకుండా ఎవరు ఏది పొందుకోరు. కష్టపడకుండా ఏది రాదు. నువ్వు ఎంత మొర పెట్టుకొని మళ్ళీ కష్టపడలేదంటే రాదు. ఇటు కష్టపడాలి, ఇటు ప్రయత్నించాలి, ఇటు ప్రార్థన చేసుకోవాలి, అటు దేవుడి మీద ఆధారపడాలి, ఆయన సహాయాన్ని కోరాలి. నువ్వు 1 అడుగు వేస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడు, 2 అడుగులు వేస్తే ఇంకా సహాయాన్ని చేస్తాడు, 10 అడుగులు వేస్తే ఇంకా సహాయాన్ని చేస్తాడు. అక్కడే కూర్చొని అక్కడే ఆలోచించుకుంటూ అక్కడే ఆగిపోతే దేవుడు మనకు నూతన ద్వారాలను వదలలేడు, ఓపెన్ చేయలేడు. సో గాడ్ విల్ ఆల్వేస్ ఓపెన్ ద న్యూ డోర్స్ వెన్ యూ స్టార్ట్ వాకింగ్. సో ఎప్పుడైతే నువ్వు నడవడం మొదలు పెడతావో అప్పుడే దేవుడు ద్వారాలను ఓపెన్ చేస్తాడు. లేదు నేను నడవకుండా అక్కడే కూర్చుంటా, ఇక నా జీవితం ఇక్కడికి ఆగిపోయిందంటే అక్కడే ఆగిపోతుంది. లేదు నా జీవితం ఇక్కడ ఆగిపోలేదు, ఈ రోజు నుంచే నాకు ఆరంభం అన్నప్పుడు దేవుడు ఈ రోజు నుంచే మొదలు పెడతాడు. ఆయన నీ పాదము త్రొట్టిల్లనియడు, నిన్ను కాపాడువాడు కునుకడు. సో చూసారా, నూతన ఆరంభము. సో ఇలాంటి గొప్ప వాగ్దానాలు దేవుడు మనకిస్తున్నాడు.
మన పాదములను త్రొట్టిల్ల నేడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇజ్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్రపోడు. సో ఆయన మన మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నాడు, మన మీద ఆయన దృష్టి కలిగిస్తున్నాడు, ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. సో మనం చేయాల్సిందల్లా ఒకటే, మార్చుకోవడమే మన పద్ధతులను, మన అలవాట్లను, మన ఇష్టాలను, మన మాట్లాడే విధానాన్ని, చూసే విధానాన్ని, మన తలంపులను, మన యొక్క బుద్ధిని, మన యొక్క మనస్సుని, మన యొక్క మనస్తత్వాన్ని, మన యొక్క లక్షణాలను, మన యొక్క స్వభావాన్ని, ఇవన్నిటిని మనం మార్చుకొని ఇంకా నీతిలో ఎదిగి, ఇంకా పరిశుద్ధతలో ఎదిగి, ఇంకా వాక్యంలో ఎదిగి, ఇంకా దేవుళ్ళు ఎదిగి, ఇంకా ప్రార్థనలు ఎదిగి, అప్పుడు దేవుడు నీకు బలపరుస్తాడు, అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సో ఆయన నీ పాదములను తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇజ్రాయేలీలో కాపాడువాడు కునుకడు నిద్రపోడు. యెహోవా నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. చూసారా, మన పక్కన ఒక షాడో లాగా ఉంటున్నాడట. సో కాబట్టి ఇంకా దేవుడితో ఎక్కువసేపు గడపండి, ఇంకా దేవుడిని ఎక్కువగా ఆరాధించండి, ఎక్కువగా స్తుతించండి, ఇంకా దేవుల్లో ఇంకా ఎక్కువగా ఎదగండి. సో ఈ నూతన ఆరంభంలో దేవుడు ఇదే చెప్తున్నాడు. సో ఐఎమ్ రెడీ టు డూ ఎనీథింగ్ ఫర్ యూ, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్. నేను సిద్ధంగా ఉన్నాను నిన్ను ఆశీర్వదించడానికి, మహాభివృద్ధి చెందడానికి. కాబట్టి నువ్వు మారడం మొదలుపెట్టు, అప్పుడు నేను నీ జీవితాన్ని మార్చడం మొదలు పెడతా అంటున్నాడు. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. సో పగలు ఎండ దెబ్బకు తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా, ఏ అపాయం మన దగ్గరికి రాకుండా యెహోవా మనల్ని కాపాడుతానని వాగ్దానం ఇస్తున్నాడు. నీ ప్రాణమును కాపాడును. సో ఇవన్నీ మనం క్లెయిమ్ చేసుకోవాలి. ఈ ఇయర్ అంతా కూడా ఏ అపాయం రావద్దు, ఇలాంటి ప్రార్థనలు కూడా చేసుకోవాలండి. పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా, ఏ అపాయము నా గుడారము, ఏ తెగులు నా గుడారంకి రాకుండా ఈ ఇయరంతా కాపాడు ప్రభువా అని ప్రార్థించాలి. నిన్ను కాపాడును ఆయన, నీ ప్రాణమును కాపాడును అంటే మరణ భయం రాకుండా ఆయన కాపాడుతా అంటున్నాడు. సో ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. సో మన సంవత్సరం అంతా కూడా మనం ఇవన్నీ ప్రార్థించుకోవాలి. మనం చేసే ప్రయత్నాల్లో అయ్యా నువ్వు తోడుగా ఉండండి, నేను చేసే ప్రయాణాలలో తోడుగా ఉండండి. మనం సంవత్సరంలో ఎన్నో జర్నీస్ చేస్తాం, ఆ జర్నీస్లో కూడా మనకు దేవుడు తోడుగా ఉండాలని ప్రార్థించాలి. సో ఇవన్నీ కూడా నూతన సంవత్సరంలో మనం ప్రార్థించాల్సిన ప్రార్థనలు. సో ఇక్కడ విందాము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనంలో, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నింటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా మీద భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. సో దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. సో కాకపోతే మనం ఏమంటున్నాడు, నా మాటలు శ్రద్ధగా విని అంటున్నాడు. విని వాటిని ఆజ్ఞాపించిన అన్నింటిని కూడా నడుచుకోమంటున్నాడు. నీ దేవుడైన యెహోవా మీద భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు, సమస్త జనముల కంటే హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. బట్ మనము కూడా అలా హెచ్చించబడడానికి కావలసిన క్వాలిఫికేషన్ మన దగ్గర ఉందా లేదా చెక్ చేసుకోవాలి. హెచ్చించబడడానికి కావాల్సిన అథారిటీ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఆ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు బైక్ ఉందండి, అది నేను నడపగలుగుతాను, నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, క్వాలిఫికేషన్ ఉంది, దానికి లైసెన్స్ ఉంది. కారు ఉంది నాకు, సో అది కూడా నేను నడపగలుగుతాను. ఎందుకంటే నా కార్ ఎలా డ్రైవ్ చేయాలో వచ్చు, దానికి ఎక్స్పీరియన్స్ ఉంది, దానికి ఎలా నడపాలో నాకు ఒక ఐడియా ఉంది. అలాగే ఒక ఫ్లైట్ ఇచ్చి నడపమంటే నేను నడపలేను, దానికి నాకు లైసెన్స్ లేదు, అది ఎలా నడపాలో తెలియదు, దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ లేదు. సో ఐ కెనాట్ డ్రైవ్ ఇట్, నేను డ్రైవ్ చేయలేను. సో అలాగే దేవుడు నిన్ను ఆశీర్వదించే ముందు ఫస్ట్ నీ కెపాసిటీ చూస్తాడు, నీ కెపాబిలిటీ చూస్తాడు, నువ్వు ఆశీర్వాదాన్ని హ్యాండిల్ చేయగలుగుతావా లేదా చూస్తాడు. సో ఆశీర్వాదాన్ని ఇచ్చే ముందు ఆయన ఫస్ట్ నీకు ఆ సామర్థ్యాన్ని ఇచ్చిన తర్వాతనే ఆ ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అందుకే యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఆయన హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు సమస్త జనముల కంటే. సో అడగాలి మనము, ఇవన్నీ కూడా క్లెయిమ్ చేయాలి. న్యూ ఇయర్ ప్రామిసెస్ ఇవన్నీ కూడా. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. సో ఆయన మాట వింటే మనందరినీ కూడా దీవించాలని చూస్తున్నాడు. సో ప్రాప్తించాలని అంటే అనుగ్రహించాలని చూస్తున్నాడు. ఏంటిదో చూద్దాము. నీవు పట్టణంలో దీవింపబడదువు, పొలంలో దీవింపబడదువు. సో నువ్వు ఎక్కడ ఉంటే ఆ ఏరియాలో, లేకపోతే నీకు ల్యాండ్స్ ఉంటే ఆ ల్యాండ్స్లో దీవింపబడుతువు. నీ గర్భఫలము అంటే నీ పిల్లలు పుట్టారు కదా, మనకు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళను కూడా నేను బ్లెస్ చేస్తాను. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకలు మందలు దీవింపబడును. నీ గంపయు పిండి పిసికి నీ తొట్టియు దీవింపబడును. సో దేవుడి మాట వింటే చూడండి అన్ని రకాల ఆశీర్వాదాలు,
అన్ని రకాలుగా ఆశీర్వాదాలు ఆయన మాట విని, ఆయన మాటలు ఆయన ఇష్టానుసారంగా బ్రతికినప్పుడు. సో వీళ్ళన్నీ కూడా నేను దీవిస్తా అంటున్నాడు. ఓకే, గతంలో ఏవైనా పర్లేదండి, ఎంత డిజాస్టర్ అయినా పర్లేదు, ఈ రోజు నుంచి నువ్వు ఆయన మాట విని, ఈ రోజు నుంచి నీ మనసు మార్చుకొని, ఈ రోజు నుంచి నువ్వు ఆయనకు మాటకు శ్రద్ధగా అటెన్షన్ ఇచ్చావనుకో, సో ఈ రోజు నుంచే నీ గర్భఫలం ఫలించవచ్చు, ఈ రోజు నుంచే నీ భూఫలము, ఈ రోజు నుంచే నీ ఆస్తిపాస్తులు అభివృద్ధి చెందొచ్చు, ఈ రోజే నీ యొక్క తొట్టియు దింపబడును, నీ యొక్క పిండి పిసుకు తొట్టియు దీవింపబడును, నీ గిన్నెలు, నీ యొక్క బ్లెస్సింగ్స్, నీ గ్రాసరీస్, నీ ప్రాస్పరిటీ అన్ని వర్ధిల్లించవచ్చు ఈ రోజు నుంచే. సో లిసన్ టు వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ఫాలో టు వర్డ్ ఆఫ్ గాడ్. సో 1 వీక్ నుంచి దేవుడు చెప్తున్నాడు, మారండి మారండి మారండి, మనందరినీ కూడా అంటున్నాడు. బట్ నిజంగా మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నామా? నిజంగా మనం ఫోకస్ చేస్తున్నామా? మళ్ళీ మళ్ళీ నిన్నటి వారమే ఉన్నామా? ఈరోజు వారిలా ఉన్నామా? మళ్ళీ నిన్నట్లాగానే ఉన్నామా? ఈరోజు లాగా ఉన్నామా? నిన్నట్లాగానే మాట్లాడుతున్నామా? నిన్నట్లాగానే ఆలోచిస్తున్నామా? 10 సంవత్సరాల క్రితం ఉన్న ఆ కోపము, ద్వేషము, పగ అలాగే ఉంటుందా? అలాగే చాదస్తం ఉందా? అలాగే స్వార్థం ఉందా? అలాగే అసూయ ఉందా? ఇంకా మనం మారుతున్నామా లేదా? సో చెక్ యువర్ సెల్ఫ్. సో దేవుడు నువ్వు ఎప్పుడైతే మారుతావో అప్పుడే ఆశీర్వదిస్తాడు. సో మారడంత వరకు ఆయన కూడా ఆశీర్వదించలేడు. సో ఇలా నేను ఆశీర్వదిస్తాను, నువ్వు నా మాట విని శ్రద్ధగా విని నడిచినప్పుడు. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. సో బ్లెస్సింగ్, ఆల్ ద వేస్ బ్లెస్సింగ్. సో ఇవన్నీ కూడా మీరు ప్రార్థించుకోండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము ఆ దీవెనలన్నీ కూడా నువ్వు రోజు ఒక్కసారన్నా ప్రార్థించుకోండి. లార్డ్ బ్లెస్ మీ లైక్ దిస్ అని ప్రార్థించండి. ఇలా నన్ను ఆశీర్వదించిన ఆయన. ఎందుకంటే ఆయన ఆశీర్వాదానికి కర్త కానీ శాపానికి కర్త కాదు. సో ఆయన ఎప్పుడు శపించడానికి లేడండి, ఆయన దీవించడానికి ఉన్నాడు, ఆశీర్వదించడానికి ఉన్నాడు ఆయనే. సో ఆయన ఆశీర్వదించడంలో గొప్ప గణుడు చెప్పాలంటే మహారాజు, కనికరం గల దేవుడు. సో ఒక అడ్డొస్తుంది, ఆ ఒకటి ఏంటిది? మనకు దేవుడికి మధ్య ఏది అడ్డొస్తుంది? ఇలా ఆశీర్వదించబడలేకపోతున్నాను, ఏంటి అడ్డొస్తుంది? ఆ అడ్డుని తీసివేసేసుకోవాలి. నీ మీద పడు శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయను. వారొక త్రోవ నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవలను నీ ఎదుట నుండి పారిపోవద్దురు. చూసారా, శత్రువులను కూడా మిత్రులుగా చేస్తా అంటున్నాడు. శత్రువులు కూడా నీ ముందు నిలబడకుండా చేస్తా అంటున్నాడు. సో శత్రువు అంటే ఇక్కడ ఒకటి అపవాది, మన శత్రువు. వాడు ఒక త్రోవ నుంచి మనకు అటాక్ చేయడానికి వస్తాయి, 7 త్రోవల నుంచి వెనుకకు వెళ్ళిపోతాడు. సో ఇవన్నీ గ్రేట్ ప్రామిసెస్. సో యూ కెన్ క్లెయిమ్ దీస్ ఆల్ ప్రామిసెస్ ఇన్ ద న్యూ ఇయర్. సో ఇప్పుడు అర్థమవుతుందా? నూతన ఆరంభము, నేను ఇలా ఆశీర్వదిస్తాను, ఈ సంవత్సరం నుంచే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. బట్ మీరు రెడీగా ఉన్నారా ఆశీర్వదించబడడానికి? మీరు రెడీగా ఉన్నారా ఆ ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి? అడగాలి, అయ్యా ఇవన్నీ ఆశీర్వాదాలు నా కోసమే రాసావు కదా, బట్ నేనేం చేయాలి? అప్పుడు చెప్తాడు, నీలో కొంత అసూయ ఉంది, తీసేసుకో. నీలో కొంత గర్వం ఉంది, తీసేసుకో. నీలో కొంత అహంకారం ఉంది, తీసేసుకో. నీలో కొంత లేజినెస్ ఉంది, తీసేసుకో. నువ్వు ఇలా చేయి, అలా ఉండు అని దేవుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటా అంటాడు. వాక్యం ద్వారా కావచ్చు, దైవజనుల ద్వారా కావచ్చు, లేకపోతే మనసు ప్రేరేపణ ద్వారా కావచ్చు, దేవుడు ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. ఫాలో దట్ ఇన్స్ట్రక్షన్, యూ కెన్ సీ యువర్ మిరాకిల్స్ ఇన్ యువర్ లైఫ్. సో ఇయర్ ఆన్ ఇయర్ నేను ఈ దేవుని 2019లో తెలుసుకున్నానండి. సో అప్పటి నుంచి ఈ 2025 వరకు ఐ హ్యావ్ చేంజ్డ్ అలాట్. చాలా మార్చుకున్నాను, కానీ ఇంకా మార్చుకునేది చాలా ఉంది. నెవర్ ఎండ్. ఇంకా 30 సంవత్సరాలు దేవుడితో నడిచినా ఇంకా మార్చుకునేటిది ఉంటుంది, ఇంకా 50 సంవత్సరాలు నడిచినా ఇంకా మార్చుకునేది ఉంటుంది. బట్ ఇయర్ ఇంకా ఇంకా నేర్చుకుంటున్నా, ఇంకా మార్చుకుంటున్నా, ఇంకా నేను ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్నాను. పాత మనిషిగా లేడు, కొత్త మనిషిలాగా ఉద్భవిస్తున్నా. ఎవ్రీ ఇయర్ నేను కొన్ని తీర్మానాలు తీసుకుంటున్నా, ఇలా ఉండాలి, ఇలా ఉండొద్దు, దేవుడికి నచ్చినట్టుగానే ఉండాలి. ఎన్ని శోధనలు ఎన్ని వేదనలు వచ్చినా కూడా మళ్ళీ నేను నోటి మాటను మార్చొద్దు, అలా అని వాక్యానుసారంగా నడవకుండా ఉండొద్దు, వాక్యానికే విలువ ఇవ్వాలి. ఎవరు తిట్టుకున్నా మళ్ళీ నేను తిరిగి తిట్టొద్దు. సో ఇలా ఎన్నో వాగ్దానాలు, ఎన్నో తీర్మానాలు తీర్చుకుంటున్నా దేవుడి దగ్గర. సో ఇంకా నన్ను ప్యూరిఫై చేయి ప్రభువా. నువ్వు నన్ను ఎలా చూడాలనుకుంటున్నావో అలాగే నేను ఉండాలి, మచ్చలేని మనిషిలాగా ఉండాలి, నీ ముందు నేను బ్లేమ్లెస్ పర్సన్ లాగా ఉండాలి. సో దాంట్లో కావాల్సిన అన్నీ కూడా తీసివేయి ప్రభు, దానికి సంబంధించినవి అన్నీ మెల్లిమెల్లిగా తీసేస్తున్నాడు, ప్యూరిఫై చేస్తున్నాడు. కొన్ని శోధనలు పెడుతున్నాడు, కొన్ని పరీక్షలు వస్తున్నాయి, ఆ పరీక్షకు తగ్గట్టుగా నడవడం జరుగుతుంది, ఎదగడం జరుగుతుంది. కొన్ని విషయాల్లో పడిపోతే మళ్ళీ లేపుతున్నాడు, మళ్ళీ ముందడికి మళ్ళీ కొన్ని విషయాల్లో పరీక్షలు వస్తున్నాయి. సో ఇట్స్ ఎ ప్రాసెస్, ఇట్స్ ఎ ప్యూరిఫికేషన్ ప్రాసెస్. అందుకే ప్యూరిఫై చేయమని అడిగినప్పుడు దేవుడు ప్యూరిఫై చేస్తాడు. అందుకే కొన్ని టెస్టులు, శోధనలు వచ్చినప్పుడు
చేసినప్పుడు అవి మనల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికే కానీ మనల్ని అక్కడనే ఆపడానికి కాదు. 2024లో నాకు మహాశోధనలు వచ్చాయి. ఆ అన్ని శోధనల వల్ల నేను చాలా ప్యూరిఫై అయ్యాను. చాలా జ్ఞానం దేవుల్లో ఎదగడం జరిగింది. ఇంకా ఆత్మలో ఎదగడం జరిగింది ఆ శోధనల వల్ల. సో ప్యూరిఫికేషన్ ప్రాసెస్ ఎప్పుడైనా కూడా శోధనతోటే స్టార్ట్ అవుతుంది. ఆ శోధనలు సహించువాడు ధన్యుడు, జయించువాడు ధన్యుడు అన్నాడు. కాబట్టి నీ శత్రువులు యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయను. వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవలు నీ ఎదుట నుండి పారిపోదురు. సో నీ శత్రువులు నిన్ను ఏం చేయలేరు. ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, దరిద్రము, పేదరికము, రోగాలు, జబ్బులు, వ్యాధులు, ఫంగస్లు, ఇవన్నీ మన శత్రువులు అండి. మన శత్రువు మనం ఏమనుకుంటాం, ఇంటి పక్కడోడో, అక్కనో, చెల్లెనో, తమ్ముడో అనుకుంటాం. కాదు. నువ్వు శత్రువు ఏంటిది, నువ్వు పేదరికాన్ని నీ శత్రువులాగా తీసుకోవాలి, దరిద్రాన్ని నీ శత్రువులాగా తీసుకోవాలి, లేమితనాన్ని నీ శత్రువులాగా తీసుకోవాలి. దాన్ని ఫ్రెండ్ లాగా తీసుకున్నావు అనుకో, అది నీతో పాటు కలకాలం ఉంటుంది. యూ షుడ్ హేట్ పవర్టీ. ఆ పేదరికాన్ని నువ్వు హేట్ చేయాలి, ఈ లేమితనాన్ని నువ్వు హేట్ చేయాలి, ఈ రోగాన్ని నువ్వు హేట్ చేయాలి. సో కొంతమందికి ఆ పేదరికం ఇష్టం, నాకు ఇష్టం, ఇక నాకు ఇలాగే ఇంత ఇష్టము. సో అలాగే ఉండిపోతుంది వాళ్ళ జీవితం. సో అక్కడే ఆగిపోతుంది, అలాగే ఉండిపోతుంది. సో యూ షుడ్ హేట్ యువర్ పవర్టీ. నువ్వు ఆ పేదరికాన్ని హేట్ చేయాలి, అది అప్పుడే నీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. నువ్వు ఆ యొక్క నీలో ఉన్న గర్వాన్ని నువ్వు హేట్ చేయాలి, అప్పుడే అది వెళ్ళిపోతుంది. నీలో ఉన్న అపవిత్రతను హేట్ చేయాలి, అప్పుడే అది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో ఇష్టపడద్దు. కొంతమంది వాళ్ళ గర్వాన్ని చూసి ఏమవుతారు, పొంగిపోతారు, అది వాళ్ళు ఇష్టపడతారు, అలాగే ఉంటుంది. నో 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 యూ షుడ్ హేట్ సమ్ క్యారెక్టరిస్టిక్స్, యూ షుడ్ హేట్ సంథింగ్. ఎందుకంటే నువ్వు హేట్ చేస్తే అది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది, నువ్వు లైక్ చేస్తే ఆ పేదరికం అక్కడే ఉండిపోతుంది. సో నాకు చాలు ప్రభువా, ఇలాగే ఉంటే సరిపోతుంటే అలాగే ఉంటుంది. లేదు ప్రభువా, ఐ డోంట్ వాంట్ దిస్ లైఫ్, చేంజ్ మై లైఫ్ అన్నప్పుడు దేవుడు చేంజ్ చేస్తాడు. సో కొన్ని విషయాల్లో మనము వాటిని అలో చేయొద్దు. నేను కూడా మా ఫ్యామిలీ మెంబర్స్కి చాలామందికి చెప్తాను, డోంట్ అలో. కొన్నిటిని అలో చేయకండి. ఆ లేమితనాన్ని అలో చేయొద్దు, ఆ పేదరికాన్ని అలో చేయొద్దు, ఆ యొక్క కొన్ని బలహీనతలను అలో చేయొద్దు. ఆ లేజినెస్ కావచ్చు, లేకపోతే బైబిల్ చదువుకోకపోవడం కావచ్చు, ప్రార్థన చేయకపోవడం కావచ్చు. డోంట్ అలో దెమ్. అలో చేయొద్దు, మనము ఫోర్స్ చేసుకోవాలి. కాబట్టి దేవుడు ఇలా ఆశీర్వదిస్తా అంటున్నాడు. సో శత్రువు అంటే ఎవరు, మన ఇంటి పక్కన అక్కనో, చెల్లెనో, అన్ననో, తమ్ముడో కాదు. నిజమైన శత్రువు నీ ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, నీ కష్టాలు. నిజమైన శత్రువు నీ లోపలున్న అహంకారము, నిజమైన శత్రువు మన లోపలున్న బలహీనతలు, నిజమైన శత్రువు మన లోపలున్న గర్వము, అసూయ, మన లోపలున్న దుర్బుద్ధి, దురాశలు. ఇవన్నీ నిజమైన శత్రువులు అండి. నేనైతే ఫైనాన్స్ ప్రాబ్లమ్ని నేను శత్రువు అని అనుకుంటా, హెల్త్ ఇష్యూస్ని నేను శత్రువు అని అనుకుంటా. లార్డ్, డోంట్ అలో ఎనీ హెల్త్ ఇష్యూస్, డోంట్ అలో ఎనీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, డోంట్ అలో దెమ్ అని ఇలా ప్రార్థించుకోవాలి మనం. నీ కోట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నింటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. చూసారా, దేవుడు ఆజ్ఞాపిస్తేనే మనకి ఇవన్నీ జరుగుతాయి. సో ఇలా నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు మనందరినీ కూడా. ఓకే, ఇంకా గతంలోనే మనం నివసిస్తే ఇక దేవుడు ఎప్పుడు మనల్ని ఆశీర్వదిస్తాడు? ఇక పాత వాటినే చూస్తే కొత్త వీటి మీద ఫోకస్ చేయండి. నీ కోట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నింటిలోను, వీసా ప్రయత్నమా, జాబ్ ప్రయత్నమా, లేకపోతే బిజినెస్ ప్రయత్నమా, మినిస్ట్రీ ప్రయత్నమా, నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. ఏం చేయమంటున్నాడు? ప్రయత్నం చేయమంటున్నాడు. సో ప్రయత్నం చేయకుండా ప్రతిఫలాన్ని పొందుకోలేరండి. స్టార్ట్ యువర్ బిజినెస్, స్టార్ట్ యువర్ ఎడ్యుకేషన్, అండ్ వీసానా స్టార్ట్ యువర్ ప్రాసెస్, అండ్ జాబ్ ట్రయల్స్ స్టార్ట్ యువర్ జాబ్ ట్రయల్స్. సో నేను గత సంవత్సరంలో నేను ఎప్పుడు అటెండ్ కాని ఇంటర్వ్యూస్, ఆల్మోస్ట్ 10 to 15 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను. రిజెక్షన్ మళ్ళీ అటెండ్ అయ్యాను, రిజెక్షన్ మళ్ళీ అటెండ్ అయ్యాను. అట్లా ఆల్మోస్ట్ 10 to 15 నా లైఫ్లో ఎప్పుడు కూడా అటెండ్ కాలేదు అన్ని ఇంటర్వ్యూస్. సో ప్రయత్నము ఆపేదప్ప, పొందుకునేదాకా ప్రయత్నించడం ఆపద్దు అని దేవుడు చెప్పినప్పుడు, సో నేను అలాగే పొందుకునే వరకు ప్రయత్నిస్తూనే ఉన్నాను. సో చాలా చాలా ఇంటర్వ్యూస్, కనీసం ఒక ఫస్ట్ రౌండ్ కొన్ని క్లియర్ అయ్యాయి, లాస్ట్ రౌండ్లో కొన్ని పోయాయి, మళ్ళీ ఫస్ట్ రౌండ్, మళ్ళీ లాస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, అట్లా ఒక 15, 20, 30 అన్ని రౌండ్స్ ఇంటర్వ్యూస్ అటెండ్ కావడం జరిగింది. సో పొందుకునే వరకు ప్రయత్నించడం జరిగింది. సో ప్రయత్నం ఎప్పుడైనా కూడా ఆపొద్దండి. ప్రయత్నం ఆపినాడే ఫెయిల్యూర్ అయినట్టు. సో ప్రయత్నంలో చేసుకుంటూ ఫెయిల్యూర్ అయితే అది ఫెయిల్యూర్ కాదండి, ప్రయత్నం ఆపితేనే ఫెయిల్యూర్. సో ప్రయత్నం ఆపకండి. జాబ్ ప్రయత్నమా ఆపకండి, ఉద్యోగ ప్రయత్నమా ఆపకండి, లేకపోతే వీసా ప్రయత్నమా ఆపకండి, లేకపోతే ఇంకేదన్నా ప్రయత్నిస్తున్నారా ఏదన్నా విషయంలో ఆపకండి. ఆపినాడే నీకు
ఫెయిల్యూర్ స్టార్ట్ అవుతుంది. ఆపకుండా ప్రయత్నించినప్పుడు నీకు సక్సెస్ అవుతుంది. సో నీ ప్రయత్నములన్నింటిలోనూ నీ దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. సో ఈ రోజు నుంచి కొత్తగా ప్రయత్నించండి. అంటే ఈ రోజు నుంచి నేను ఆశీర్వదించబడాలనుకుంటున్నాను ప్రభువా, ఏం చేయమంటావు, ఏం చేయమంటావు అని అడగండి దేవుణ్ణి. సో నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. సో నువ్వు ఏ దేశంలో ఉన్నావో ఆ దేశంలో ఆశీర్వదిస్తా అంటున్నాడు. సో ట్రై. ప్రార్థన ప్రయత్నము ఎప్పుడు కూడా మానొద్దు. ప్రార్థన ప్రయత్నము ఎప్పుడు కూడా ఆపొద్దు. ప్రార్థన ప్రయత్నము ఎప్పుడు కూడా మానివేయద్దు. సో ప్రార్థించాలి, ప్రయత్నించాలి, ప్రయత్నించాలి, ప్రార్థించాలి, ప్రార్థించాలి, ప్రయత్నించాలి, ప్రయత్నించాలి, ప్రార్థించాలి. కొంతమంది ఒక ఫెయిల్యూర్ రాగానే అక్కడే ఆపివేస్తారు. సో ఫెయిల్యూర్ ఈజ్ ఏ లెసన్ అంతే. దాన్ని మనం ఫెయిల్యూర్ లాగా తీసుకోవద్దు, ఒక ఎక్స్పీరియన్స్ లాగా తీసుకోవాలి, ఒక లెసన్ లాగా తీసుకోవాలి. నన్ను అడిగితే ఫెయిల్యూర్ అనే పదాన్ని తీసివేయాలి. ఎందుకంటే ఇట్స్ ఎక్స్పీరియన్స్. ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది అంతే. దానివల్ల కొంత నేర్చుకున్నాము, దానివల్ల మనం భవిష్యత్తు వేసుకోవాలి. సో ఇవన్నీ కూడా మనము మార్చుకోవాలి. సో లెట్ us ప్రే. నజరుడైన యేసయ్య, నూతన ఆరంభంలో ఇలా ఆశీర్వదించడానికి నేను సిద్ధంగా ఉన్నానని మీరు వాక్యం ద్వారా మాట్లాడారు. ఎస్ మై లార్డ్, మీరు సమస్తము సిద్ధముతో ఉన్నారయ్యా. మేమే ఆలోచించాక ఇంకా పాత వారి వల్లే ఉన్నాము తండ్రి. కొత్త వాటి మీద మేము మనసు పెట్టలేకపోతున్నాము అయ్యా. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో మీరు ఎన్ని ఆశీర్వాదాలు అయితే ఇచ్చారో ఈ వాక్యం వింటున్న వాళ్ళందరి మీదకి అన్ని ఆశీర్వాదాలు నజరుడైన యేసు నామంలో వచ్చును గాక అని ప్రవచిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను తండ్రి.